సూత మహర్షుల సభలో తన ఉపదేశాన్ని మరింత గంభీరంగా కొనసాగిస్తూ ఇలా పలికారు. ఓ మహర్షులారా, శివుని కథను కేవలం వినడం ద్వారానే మనిషి రాజసూయ యాగం చేసిన ఫలాన్ని, 100 అగ్నిష్టోమ యజ్ఞాలు చేసిన పుణ్యాన్ని సాధిస్తాడు. ఓ మహర్షి, పవిత్రమైన శాస్త్రాలలో అత్యంత ఉత్తమమైనదైన ఈ శివపురాణాన్ని శ్రద్ధగా వినేవారు సాధారణ మానవులు కారు. వారు నిస్సందేహంగా రుద్రుని అవతారాలే శివుని స్వరూపాలేనని తెలుసుకోవాలి. ఈ పురాణాన్ని నిత్యం వినేవారిని, పఠించేవారిని మహర్షులు అత్యంత గౌరవంతో చూస్తారు. వారి పాదధూళిని కూడా పుణ్యక్షేత్రాలతో సమానమని ఋషులు భావిస్తారు. మోక్షపదాన్ని కోరుకునేవారు అందరూ మహాభక్తితో ఈ పవిత్రమైన శివపురాణాన్ని నిత్యం శ్రవణం చెయ్యాలి. ఓ మహర్షులలో శ్రేష్ఠుడా, ఎవరైనా దీనిని ఎల్లప్పుడూ వినలేని స్థితిలో ఉంటే ప్రతిరోజూ కొంత సమయమైనా మనస్సును పూర్తిగా నియంత్రించి భక్తితో శివపురాణాన్ని వినాలి. అదే శివుని అనుగ్రహానికి అత్యంత సులభమైన మార్గం.